అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి ఆరాధించెదను. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నేను ఆరాధించెదను. అతి సుందరుడా, మనోహరుడా, అతి సుందరుడా, మనోహరుడా, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కృపాక్షేమములు నీ మందిరములు సమృద్ధిగా కలవు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కృపాక్షేమములు నీ మందిరములు సమృద్ధిగా కలవు. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను. పరవశించి కరళ్ళు త్రొక్కి ఆరాధించెదను. పరవశించి కరళ్ళు త్రొక్కి ఆరాధించెదను. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అమూల్యమైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు. అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించి ఉన్నావు. అమూల్యమైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు. అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించి ఉన్నావు. విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమును పొందెదను. విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమును పొందెదను. సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను. సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు. పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు. పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు. సౌందర్యం గల సీయోనులో ప్రకాశించుచున్నావు. సౌందర్యము గల సీయోనులో ప్రకాశించుచున్నావు. నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను. నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి ఆరాధించెదను.
యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించెదను. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. అతి సుందరుడా, మనోహరుడా, అతి సుందరుడా, మనోహరుడా, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. యెహోవాకు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకు అందరికీ దేవుడిని అయిందును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇశ్రాయేలు వంశస్థులందరికీ ఆ కాలం, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో నేను దేవుడిని అయి ఉంటాను అని ప్రభు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు వంశస్థులందరూ దేవుణ్ణి నమ్ముకోలేదా? దేవుడు వారికి దేవుడిగా ఉండలేదా అంటే లేదు. కొంతమంది విగ్రహార్థన వైపు వెళ్ళిపోయారు. దూడను చేసుకున్నారు కదా. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి కొండ మీద దేవునితో మాట్లాడుతూ 10 కమాండ్మెంట్స్ తీసుకొని వచ్చాడు, 10 ఆజ్ఞలు. వీళ్ళంతా కూడి కిందన దూడను చేసుకొని ఆరాధించారు. ఆ దూడ వైపు కొంతమంది వెళ్ళిపోయారు, విగ్రహార్థన వైపు. విగ్రహార్థన వైపు వెళ్ళిపోయారంతా వాళ్ళే, చూసారా? వాళ్ళే విచ్చలవిడిగా తిరగటానికి ఆ యొక్క అహరోను వదిలేశాడట వాళ్ళని. మోషే వచ్చి అహరోన్ని గట్టిగా గర్దించాడు. యెహోవా వైపు ఎవరున్నారు రండి అనగానే లేవీయులు మాత్రమే, అంటే సేవకులు మాత్రమే వచ్చారు. దేవుని వైపు ఎవరున్నారో రండి అనగానే, మీరు అన్నాన్ని చూడొద్దు, తమ్ముడని చూడొద్దు, అక్కని చూడొద్దు, చెల్లని చూడొద్దు, తల్లిని చూడొద్దు, పిల్లని చూడొద్దు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారో, ఆ విగ్రహాల వైపు పూజలు చేస్తున్నారో వారిని మీరు వెళ్ళి వేసేయండి ఒకటి అన్నాడు, చంపేసేయమన్నాడు. తెలుసా? అంత కోపం వచ్చింది దేవునికి. దేవుని యొద్ద నుండి ఆజ్ఞ వచ్చింది మోషేకి. చూసారా? ఆ దూడనంతా కూడా మంటలేసి కాల్చేసి బూడిద చేసి ఇశ్రాయేలు ప్రజలకి ఆ నీళ్లు తాగించాడు, నీటిలో వేసి కరిగించి మోషే. అంత కోపం విగ్రహార్థన అంటే. విగ్రహార్థన అంటే మేము విగ్రహార్థన చేయట్లేదు. క్రైస్తవులు కూడా ఈ రోజున చాలా చాలా విగ్రహార్థన చేస్తున్నారు. విగ్రహార్థనకి దూరంగా పారిపోండి అని ఉంది బైబిల్లో. నీకు దేవునికి నీ మధ్యలో ఏది వస్తుంది? విగ్రహమే. నీకు నీ దేవునికి మధ్యలో ఏది వస్తుంది? విగ్రహమే. నాకు నా దేవునికి మధ్యలో ఏది లేదు, నేను దేవుడి సందుకు వస్తున్నాను, ఆరాధిస్తున్నాను అనుకుంటున్నావేమో. కొన్ని పాపాలు ఉన్నాయి, కొన్ని పాపాలు ఉన్నాయి. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుండి చదవండి. కొలసీ 3:5 నుండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలని, అనగా సరే, జారత్వమును, అపిత్రతను, కాముకత్వమును, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేసేయండి. దేవుడికి ఇవ్వాల్సినవి కూడా నువ్వు తినేస్తావు, దేవునికి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వవు. అదే శాపం. అక్కడే సాతానుడు కలుగు చేసుకుంటాడు. దేవునికి ఇవ్వాల్సిన మొట్టమొదటివి ఫస్ట్ బెస్ట్ ఇవ్వాలి. చెడిపోనివో, పాతవో, లేకపోతే ముదిరిపోనివో ఏదో ఒకటి ఇస్తున్నాములే అనుకుంటావా? మంచిది తీసుకురా, దేవుని చేత ఆస్వాదించబడు. ఎందుకు ఇచ్చేది? ఏదో మంచిది ఇవ్వాలి కదా, దేవుడికి కదా మనం ఇచ్చేది. కయ్యను బలి, హేబేలు బలి దేవుడు ఎవరి బలి ఏమి మెచ్చుకున్నాడు? చెడ్డవి తెచ్చిన వారిని బల. దేవుడి కంటే మనం ఎవరు? అన్నీ ఆయన ఇచ్చినవే కదా అని ఆయనకి మనం మంచి ఇచ్చేవారుగా నీ హృదయంలో, హార్ట్లో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఏదో సనుకోనో కొనుక్కోనో దేవుడు ఇమ్మన్నాడు కదా అనుకొని హృదయంలో ఇచ్చావా? హృదయంలో ఆయన అంగీకరించాడు. నువ్వు ఇచ్చిందంతా వేస్ట్ అయిపోద్ది. హృదయంలో మొట్టమొదటిగా ఏం చేయాలి? నేను నా దేవుడికి ఇస్తున్నాను, నా దేవుడు నాకు సహాయం చేశాడు ఇవ్వటానికి అనుకొని సంతోషంగా ఇచ్చావనుకో, నీకు కూడా నా బిడ్డ సంతోషంగా ఇచ్చింది ఉన్న దాంట్లో అనుకొని ఇంకా నీకు సంతోషంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చేయి పెద్దదా, మనసు పెద్దదా? మన చేయి పెద్ద అన్నవారు అల్లు చెప్పండి. దేవుడు చేయి పెద్ద అన్నవారు అల్లు చెప్పండి. పని ఎందుకు చెప్పారు హల్లెలూయా? దేవుడు చేయి పెద్దన్న మరి
మన చెయ్య చిన్నది. మనం ఎలా వస్తే దేవుడు చెయ్య ఆయన ఆకాశాన్ని జానతో కొల్చాడట. ఎంత పెద్ద చెయ్యి దేవుడిది. హలేలి 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 చెప్పలో దేని వచ్చిదా హోరీ బాబా వారి కరవరంతో అంత పెద్ద చెయ్యి దేవుంది. సరే నువ్వు హృదయంలో సంతోషంగా నీకు ఉన్న దాంట్లో నీవు ఇవ్వటం వల్ల దేవుడు కూడా మనకిస్తాడు. స్వస్థత వచ్చినా రాకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మరి డాక్టర్కి ఫీజు ఇస్తామా లేదా? ఫీజు ఇస్తాం, లేకపోతే కదలనివ్వరు. సరే మరి దేవుడికి మనం పంచభూతాలు మనకి ఇచ్చాడు. ఎక్కడ లేని స్వస్థత ఇచ్చాడు, ఎక్కడ లేని ఆశీర్వాదం ఇచ్చాడు. నీకు కలిగిన దాంట్లోనే ఒక్క 10 రూపాయలే ఇవ్వు పోని సంతోషంగా. నీకెంతుందో అంతే. అది నువ్వు ఇచ్చేది సంతోషంగా ఇవ్వాలి. అది దేవుడు చూస్తాడు. నీకు ఎక్కువ ఉండి తక్కువ ఇచ్చావనుకో దేవుడు దాన్ని అంగీకరించాడు. నీకెంత ఉందో అంతలోనే సంతోషంగా ఇస్తే ఆయన సంతోషపడతాడు. హలేలి 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 హలేలి. సరే దేవుడికి మనం ఇచ్చే విషయంలో ఫస్ట్ బెస్ట్గా ఉండాలి. దేవుడు కూడా మనకి అలానే ఇస్తాడు. అది నేను నేర్చుకున్నా. హలేలి 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 హలేలి. ఈలోక సంబంధమైన ప్రేమలు మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు మళ్ళీ మనకి ఇస్తారు. ఈలోక సంబంధమైన ప్రేమలు ఆ ఇచ్చేది నువ్వెవరికి ఇచ్చి ఉండాలి? దైవజనులకి ఇచ్చి ఉండాలి. అది దేవుడు చూస్తాడు. శాపం పాపం దోషం కీళ్ళు ఏమున్నా తీసేస్తాడు. ఒక కుక్క ఉందట. కుక్క ఏముంది చెప్పండి అందరూ? ఇంకో కుక్క ఉంది. మొదటి కుక్క చాలా సాడ్గా ఉంటుందట, విచారంగా ఉంటుందట చాలా. అయితే ఒక రోజున ఆ కుక్క విన్నదట. ఏంటి తెలుసా? 1000 అద్దాల మేడ, 1000 అద్దాలు. ఏంటయ్యి? మిర్రర్ చూసుకుంటాం కదా. ఆ అద్దాల మేడ ఒక చోట ఉంది అని అందరూ చెప్పుకుంటున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుందట మొదటి కుక్క. ఆ రెండో కుక్క కూడా అలానే అనుకుందట. అనుకొని మొదటి కుక్క వెళ్ళి ఏముంటుందో ఏంటో అద్దాల మేడ అంటే 1000 అద్దాలంట అని నెమ్మదిగా వెళ్ళి అలా అడుగు పెట్టి అలా చూసిందంట. 1000 కుక్కలు కనబడ్డాట దీనికి. ఇది బహు అందంట. అవన్నీ బహు అని అరిచినట్ట. అమ్మ బాబోయ్, ఇవన్నీ నన్ను చంపేసేలాగా ఉన్నాయి. ఈ అద్దాల మేడ అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఎంత భయంకరంగా ఉంటుంది అనుకోలేదు. అనుకొని ఆ కుక్క ఎందుకు వచ్చానంటే అవి కూడా అన్నాయంట. ఎందుకు వచ్చానని అవి కూడా అంటున్నాయంట. బాబు ఇదేంటి చాలా డేంజర్ కేసులా ఉంది అనుకొని ఆ కుక్క నెమ్మదిగా వెళ్ళిపోదాం, ఇక్కడ నుండి నెమ్మదిగా వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే ప్రమాదం అలా ఉంది, అవన్నీ ఒకసారి వచ్చి మీద పడిపోతాయేమో, అవన్నీ ఒకసారి వచ్చి మీద పడిపోతాయేమో అనుకొని ఈ కుక్క నెమ్మదిగా వెళ్తూ ఉంటే ఇంకా లోపల ఏమైనా ఉందో చూద్దామని. కానీ ఇవి కూడా నెమ్మదిగానే ఇది ఎలా బిక్కుమంటి చూస్తుందో అవి కూడా బిక్కుమంటి చూస్తున్నాయట. అమ్మ బాబాయ్ ఇంకేముందుకు అడుగు వేయలేము, నెమ్మదిగా ఎలాగైనా సరే తప్పించుకోవాలి వీటి నుండి అనుకుంటే అవి కూడా ఇది ఎలాగంటే అయ్యని అలా అంటున్నాయట. ఒక్కసారి గెంతిందంట. అవి కూడా గెంతినాయట. ఈ నీటి మధ్యలో నేను ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు? 1000 కుక్కల మధ్యలో నేను ఎలా తప్పించుకోగలను అనుకుంటుందంట. చూసారా? విచారంగా మొహం పెట్టిందంట. అవన్నీ విచారంగా మొహం పెట్టినాయంట. అయ్యో నన్ను ఇంకా అవి క్యాచ్ చేయలేదని, నా దగ్గరికి ఇంకా రాలేదని అవి బాధపడుతున్నట్టున్నాయి. అమ్మో వచ్చినట్టు ఏముంది అనుకుంది. ఒక్క గెంతి బయటికి పరిగెట్టి వెళ్ళిపోయిందట. హలేలి 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 హలేలి. చూసారా? విచారంతో వచ్చింది. ఇంకొక కొన్నాళ్ళకి రెండో కుక్క 1000 అద్దాల మేడంట, నేను తప్పనిసరిగా చూడాల్సిందే, ఎలా ఉంటుందో ఏంటో. అందరూ వెళ్ళి అందరూ చూస్తున్నారు. నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, ఇంతవరకు వెళ్ళలేదు, అందరు 2-3 సార్లు వెళ్తున్నారు అనుకొని ఇది వెళ్ళిందంట. ఇది వెళ్ళేసరికి 1000 అద్దాలంట అనుకుని నవ్వుకుంటా ఏంటో మరి 1000 అద్దాలంటని
ఎలా ఉంటుందో ఏంటి అనుకుని నవ్వుకుంటా వెళ్ళిందట. లెక్క పెట్టగలమా ఏంటో, మళ్ళీ మొదటి నుండి లెక్క పెడితే మళ్ళీ మర్చిపోతామో ఏమో అనుకుని నవ్వుకుంటే వెళ్ళగానే అవన్నీ 1000 అద్దాల్లో ఉన్న కుక్కలన్నీ 1000 కుక్కలు నవ్వుతున్నాయట దీన్ని చూసి. ఇది నవ్వింది కదా మరి. 1000 కుక్కలు నవ్వుతున్నాయేంటి, ఏకంగా అన్నీ నాలాగే ఉన్నాయే అనుకుని ఇది ఇంకా నవ్వుతుందట. అవి కూడా నవ్వినాయట. చూసారా? హలేలియా 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 హలేలియా. చాలా బాగుంది, మళ్ళీ ఇంకోసారి వద్దాంలే అనుకొని వచ్చేసింది. చూసారా? మనము ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనకి దేవుడు కొలుస్తాడు. మనము నవ్వుకుంటా దేవునికి ఇచ్చామనుకోండి, దేవుడు కూడా సంతోషంగా నవ్వుకుంటా మనకిస్తాడు. ఇంకొక ఏముంది, విచారంగా ఏంటి బిక్కుమంటూ భయపడుతూ ఎవరన్నా ఏమన్నా అంటారో ఏంటో, ఈ కుక్కలన్నీ ఏమన్నా అంటారేమో అనుకుంది కదా. అలా ఎవరైనా ఏమైనా అంటారేమో ఇవ్వకపోతే అనుకున్నట్టుగా మనం చేయకూడదు. మనం ఇచ్చేది ఎవరికి? దేవుడికి. సంతోషంగా ఇవ్వాలి దేవునికి. హలేలి 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 సార్, అది దేవుడు ఇష్టపడతాడు. నీకు నీ దేవునికి మధ్యలో ఏ పాపం అడ్డొచ్చినా ఆయన సహించడు. ఆయన పాపాన్ని సహించడు, కానీ పాపిని ప్రేమిస్తాడు ఆయన. విగ్రహారాధన క్రైస్తవులు ఈరోజు చాలామంది చేస్తూ ఉన్నారు. దేవునికి మనిషికి మధ్యలో చాలా రకాల పాపాలు ఉన్నాయి. ధనాపేక్ష, దేవునికి ఇవ్వాల్సిన రీతిలో ఇవ్వకుండా ప్రతిష్టార్పణలు, ముక్కుకోవడం, ప్రభు నువ్వు నాకు ఇది చేయనాయన, నేను నీకు చేస్తాను ప్రభా, లేకపోతే స్కూల్లో పిల్లలకి కాలేజీలో నేను మార్కులు ఇవ్వాలి ప్రభా, నాకు నేను నీకు ఇస్తానయ్యా అంత కానుక అని ఏదో రకంగా పిల్లలు కూడా స్వేచ్ఛనివ్వాలి. మనం నువ్వు మొక్కుబడి చేసుకుంటే వాళ్ళు కూడా మొక్కుబడి చేసుకుంటారు, కానీ వాళ్ళకి స్వేచ్ఛనివ్వరు. వీళ్ళే చిల్లర మార్చి దేవునికి కానుకిస్తే పిల్లలు రేపు పొద్దున్న ఎలా చేస్తారు మరి? మనం 1000 తరాలు దీవిస్తా అన్నాడు దేవుడు. ఎన్ని తరాలు? 1000 తరాలు ఆ దీవెనలు పొందుకునే వారుగా ఉండాలి. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీలందరినీ కూడా నేను ఒక రోజున పోగు చేస్తాను. నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినై ఉంటాను. హలేలి 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 హలేలి. విగ్రహార్థన వైపు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక రోజున పోగు చేస్తాడట దేవుడు. హలేలి 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 హలేలి. మనం కూడా దేవుల్లో ఉన్నాం, కానీ విగ్రహార్థన వైపు చాలామంది వెళ్ళిపోయారు. సరే, అందరినీ కూడా మామూలుగా శరీర సంబంధంగా బొమ్మలు పెట్టుకుని విగ్రహార్థన చేస్తున్న వారిని మనల్ని కూడా ఎలా ఆత్మ సంబంధమైన విగ్రహార్థన, పాపాలు ఉంచుకొని హృదయంలో దేవునికి నీకు మధ్యలో ఏంటి ధనాపేక్ష కలిగి ఇవన్నీ కలిగి ఉంటే యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యంలో దయనుందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మనం కొన్ని విషయాలు దేవుని ప్రేమించు, కొన్ని విషయాల్లో మనం దేవుని ముందు పెట్టం, దేవుని సన్నిధిని ముందు పెట్టం. ఏదన్నా మనకు ఆఫర్ వచ్చిందనుకోండి, ఈరోజే రావాలి మీరు అంటది అపవాది. ఎందుకు? దేవుని ఆశీర్వాదాలు నీకు ఆ రోజే రాసి పెడతాడు దేవుడు, తప్పించాలని. దేవుని సన్నిధికి రావడానికి ఎన్నో ఆటంకాలు పెడతాడు. ఆరాధనలో వద్దాం, పాటలు విందాం, అది విందాం, దేవుని ఘనపరుచుదాం, మహింపరుచుదాం అనుకుంటే ఎన్నో ఆటంకాలు పెడతాడు. అది నువ్వు తెలుసుకోవాలి. అపతంత్రాలని త్వరగా దేవుని సన్నిధికి వచ్చే విధంగా ఉండాలి. ఒకళ్ళు ఇంట్లో ఒక పని ఒకరు చేస్తే ఇంకో పని ఇంకొకరు చేస్తే, ఒకరు చేయలేక ముందు లేవలేదు అనుకోండి, వీళ్ళు చేయరా పని, నువ్వే చేయాలి, నువ్వు ఎంతసేపు లేతావు లేవు, నీకోసమే ఉంచుతున్నా పని నేను చేయను అంటారు కొంతమంది. వాళ్ళు లేవలేకపోయారే అని నువ్వు వెళ్ళి ఆ పని త్వరగా చేసి నువ్వు లేచావు కాబట్టి సిద్ధపడరు. ఒకరికొకరు సాటిస్ఫాక్షన్ చేసుకోరు, ఒకరికొకరు సహకరించుకోవాలి. ఒకరికొకరు ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి. ఎందుకు? సన్నిధికి టైం అయిపోతుంది, దేవుని మందిరానికి వెళ్ళాలి, ఖాళీగా ఉండే టైం కాదు అది. హలేలి 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 హలేలి. ఎంత టైం అయినా ఒకవేళ ఒంట్లో బాగోపోయిన ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చినా సన్నిధికి టైం అయిపోతుందని గుర్తొస్తే ముందు అవన్నీ ప్రక్కన పెట్టేసి పరిగెట్టుకుంటూ రావాలి. హలేలి 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 హలేలి. సరే,
వెనకాల ఎవరన్నా తేవచ్చు ట్యాబ్లెట్ ఒకరోజు పోయింది అనుకోండి, పర్వాలేదు. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టెత్తును. నీవు మరలా తంబురను వాయించు సంభ్రమపడు వారి నాట్యములతో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లును మరలా నాటెదవు. నాటువారు వాటి స్థలములను అనుభవించెదరు, వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారి కేకలు వేసి సియోనునకు మన దేవుడని యెహోవా యొద్దకు పోదుము రండని చెప్పు దినము నిర్ణయించాడట దేవుడు. సియోనునకు మన దేవుని యొద్దకు. హలేలి 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 హలేలి. సియోన్ అంటే దేవుడు ఉండే స్థలము పరలోక రాజ్యంలో. సియోను దేవుడు ఉండే స్థలం. సియోనునకు మరలా ఇంకేముంది? దేవుడైనా యెహోవా యొద్దకు అని ఉంది అక్కడ, చూసారా? 6లో ఏముంది? ఎఫ్రాయిము పర్వతాల మీద కావలి వారి కేకలు వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదుము రండని చెప్పుకొను చెప్పే దినము నిర్ణయించాడట దేవుడు. సియోనునకు మరలా మన దేవుడైన యెహోవా యొద్దకు. సియోనునకంటే సియోన్లో దేవుని యొక్క సేవకులు ఉండే స్థలము, దేవుడు ఉండే స్థలము. సియోనునకు దేవుని యొక్క సేవకులుగా మనమందరం కూడా మార్చబడి దేవుని దగ్గరికి సియోనుకు యెహోవా ఉండే స్థలానికి మనందరూ కూడా పోదాము రండి అని చెప్పుకునే దినాన్ని దేవుడు నిర్ణయించాడట. హలేలి 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 హలేలి. దేవుని టైం దాటిపోకుండా దేనికైనా మనం చూసుకోవాలి. మనల్ని నడిపించే నాయకులు ఎవరు లేరనుకోండి, మనకు తెలీదు. మీకు అదే చెప్తుండే నేను, మీరు అలా దెబ్బలు తినకూడదు. దేవుని టైం ఏంటో గ్రహించుకొని నడుచుకోవాలి. హలేలి 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 హలేలి. సరే, అందరూ అసూయపడతారు మనల్ని చూసి, ఆస్వాదించబట్టని చూసి. దేవుని సందులో ఎప్పుడు మీరు గడుపుతూ ఉన్నట్లయితే దేవుడి దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, కళల ద్వారా మీకు జరగబోయే తెలియజేస్తాడు. మీ ఇంట్లో వారికి, ఈదులో వారికి, మీ బంధువులకి, మీ తోటి వారికి జరగబోయేవన్నీ దేవుడు తెలియజేస్తాడు. హలేలి 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 హలేలి. అది మీరు దేవునిలో స్ట్రాంగ్గా ఉన్నట్టు. దేవుడు దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా మాట్లాడింది నెరవేరుస్తాడు. అది దేవునికి ఇచ్చిందని గుర్తు. సాతాను కూడా ఇస్తాడు, తెలుసా మీకు? నువ్వు సాతానుదా దేవుడిదని గ్రహించి ఉండాలి. నీకు అర్థమవుతుందా? సాతాను కూడా ఇస్తాడు నిన్ను ఏడిపించటానికి. నువ్వు దుఃఖపడాలని అపవాది రకరకాలుగా కలలు ఇస్తాడు. దేవుడు మాత్రం ఎప్పుడు ఇచ్చింది 100% దేవుడు ఇచ్చింది నెరవేరుతుంది. హలేలియా హలేలి 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 హలేలియా. అయితే ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు పోగు చేస్తాడట ఒక్కనొక సమయంలో. సియోనునకును మన దేవుడని యెహోవా యొద్దకు పోదుము రండి అని చెప్పు దినాన్ని నిర్ణయించాడట దేవుడు. నిర్ణయం ఆయను. యెహోవా ఈలాగని సెలవిచ్చున్నాడు, యాకోబుని బట్టి సంతోషంగా పాడుడి. యాకోబు అంటే దేవుని ప్రజలు, మనల్ని బట్టి సంతోషంగా పాడండి అంటున్నాడు దేవుడు. రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉచ్చాధ్వని చేయడి. రాజ్యాలకి శిరస్సుగా ఉంచాడు జనాల్ని. యోసేపు ఐగుప్తు దేశానికి శిరస్సుగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు యోసేపుని పరిశుద్ధ గ్రంథంలో, చూసారా? పరిశుద్ధుడిగా జీవించాడు గనక. మరి ఈ రోజున పరిశుద్ధంగా దేవుని దృష్టిలో ఉన్నామా లేదా అది పరీక్షించుకోవాలి. హలేలి 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 హలేలియా. రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయడి, ప్రకటించడి, స్తుతి చేయడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను, నీ జనమును రక్షింపుమి అని బతిమాలండి. శేషించిన నీ ప్రజలను ఇశ్రాయేలులో రక్షించయ్యా, నీ ప్రజలు నశించిపోకుండా. మనం అడుగుతాం కదా, ప్రభువా ప్రతి ఒక్కరిని రక్షించిన ఆయన, ప్రతి ఒక్కరూ నేను తెలుసుకోవాలి. అందులో దేవుని ప్రజలు ఎవరున్నారో ఏమో. నశించిపోకుండా రక్షించి ప్రభా, ఇశ్రాయేల్లో నీ ప్రజలు రక్షింపమి అని బతిమాలుకోండి దేవుడిని అంటున్నాడు దేవుడు. చూసారా? ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించున్నాను. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తర దేశంలో ఉన్న వారిని రప్పిస్తాడట. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణీ స్త్రీలనేమి, ప్రసవించే స్త్రీలనేమి, భూదిగంతం నుండి అందరినీ సమకూర్చున్నాను. హలేలి 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 హలేలి. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు. ఓరి వరి కరవరాంచురాని ఆశ. హలేలి 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 హలేలి. గొప్ప మహాసంఘమై దేవుడు వారిని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొస్తాడట. వారు ఏడ్చుచూ వచ్చేదురు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా బాటను, నీళ్లు కాలువలు యొద్ద వారిని నడిపిస్తాను.
నీళ్లు కాలువల యొద్ద నడిపిస్తానన్నాడు దేవుడు. చూసారా, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. నీళ్లు కాలువలు, నీళ్ళంటే వాక్యం, వాక్యం లేని చోట కాదు. ఈ రోజున మనకి 2 మెసేజ్లు ఉంటున్నాయి మీటింగుల్లాగా. సరే, 2 వర్తమానాలు ఉంటున్నాయి. దేవుడు తన బిడ్డని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు, వాక్కునిచ్చి నడిపిస్తూ ఉన్నారు. అందుకే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. చూసారా, కళ్ళు తగ్గిందా? ఏది వస్తున్నా చెప్పు. వేసే నన్ను స్వస్థపరిచారు. పది రోజులు బట్టి జ్వరం మందులు వాడితే తగ్గట్లేదు. ఏదో స్వస్థపరిచారా? బాగుందా? హ్యాపీగా ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను స్వస్థపరిచారు. హల్లెలూయా. స్వస్థపరిచారు. ఎన్ని రోజులు బట్టి బాగా? 10 రోజులు బట్టి. మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు ప్రార్థన చేయించుకున్నాక తగ్గింది. హల్లెలూయా. మేము తరగతి నుంచి వచ్చాము. చర్చిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకున్న తర్వాత స్వస్థత జరిగింది. హల్లెలూయా. ఈ సాక్ష్యంలో యేసయ్య దించింది.